ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఒడిశాలో అయితే ఉన్నాం అనమాట. సో ఈ ఒడిశాలో నాతో పాటు ఎవరు ఉన్నారో నీకు చూపిస్తాను. సో క్రాంతి బ్రో అనమాట. సో నేనైతే ఒక 2 days బ్యాకే నాకైతే ఫోన్ చేశారు. కాకపోతే నేను వైజాగ్ వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ వచ్చి ఉండిపోయారు అనమాట వేలులోని. సో అన్నీ అయితే అక్కడ స్టే చేశారు. సో తర్వాత వచ్చి నేను ఆయనకి మీట్ అయ్యేసి ఇక్కడ అనమాట ఈ ట్రైబల్ మార్కెట్ అయితే ఉంది ఒడిశాలోని పాడువ ట్రైబల్ మార్కెట్, అక్కడైతే తీసుకొచ్చాను. అలాగే ఇప్పుడు మేము ఇక్కడ పాడువ లేక్ అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. సో అన్నీ మీకు ఇప్పుడు ఇది ఎలా నచ్చింది? అదే అసలు ఒడిశా ట్రైబల్ మార్కెట్ అనేది నేను ట్రైబల్ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి అనుకుని మనోడు హెల్ప్ తీసుకున్నా. నిజంగా చాలా బాగుంది. దానితో ఈ పాడువ లేక్ వచ్చాం. అసలు ఇది చూస్తే మధ్యపోయింది. ఏంటంటే అటువైపు ఎక్కడో ఉంటారంట, చిన్న పడవలు అటువైపుకి వెళ్తున్నారు. వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది, చాలా డేంజర్. మేము వెళ్దాం అనుకున్నాం కానీ అటువైపుకి మళ్ళీ తిరిగి రావడానికి చాలా లేట్ అయిపోద్ది అంట వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల. అందుకని ఇక్కడ చూసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఎలా ఉందో, మీరే ఒకసారి చూడండి మీ కళ్ళతోనే. మీరైతే చూడొచ్చు. ఈ ఫ్యామిలీతో అయితే వెళ్తున్నారు చూడండి. ఆల్రెడీ అక్కడ ఒక అక్క అయితే ఉందన్నమాట. అక్క అయితే తీసుకెళ్తుంది ఆల్రెడీ, మీరు చూడండి. అంటే ఇక్కడ నుంచి అది అక్కడ దాకా అయితే వెళ్ళాలన్నమాట. విలేజ్ అయితే అక్కడ ఉంది. ఆల్రెడీ ఒక 2 పడవలు అనుకుంటా వెళ్ళిపోయాయి. తర్వాత అక్క వాళ్ళు అయితే వెళ్తున్నారు. అలా ఇక్కడ ఒక అన్న అయితే ఉన్నాడు, బాబునైతే ఎత్తుకుని ఉన్నాడు అనమాట. వీళ్ళంతా ఇదిగో ఈ మార్గం ద్వారానే ఈ సంతకైతే వస్తున్నారు, అలాగే వెళ్తున్నారు. వీళ్ళు పండించిన కూరగాయలు కూడా ఇలాగే తెస్తున్నారంట. అంటే చాలా కష్టపడే తెస్తున్నారు ఇక్కడ నుంచి. అండ్ ఇది రీసెంట్గానే వచ్చిందంట ఈ వర్షం, అంటే రీసెంట్గా వచ్చింది కదా. వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ అంతా స్టోర్ అయితే అయిపోయిందంట, చూడొచ్చు. అలాగే ఇక్కడ చేపలు కూడా ఉంది, మీకు చూపిస్తాను. చేపలు అయితే పట్టుకుని ఉన్నారు అన్నీ వాళ్ళు. ఇదిగోండి ఇదంతా చేపలు అనమాట. ఇక్కడ అన్నీ వాళ్ళే చేపలు ఇవన్నీ పట్టుకున్నారు. ఇదిగోండి ఇది అన్నీ వాళ్ళే అనమాట. వాళ్ళే పట్టుకున్నారు ఈ చేప అంతా. పెద్దవి లేవా అని చెప్తే ఇంకా పెద్దది ఇంకా అవ్వలేదని చెప్పారు అనమాట. ఖాయ్ మాస్ అన్న ఇట్లా ఖాయ్నో కప్పుడు మాసు, కప్పుడు మాస్ అంట. అంటే దేశీయ భాషలోని కప్పుడు మాసు, తెలుగులో ఏమంటారో మరి తెలీదు. తెలుగు మాట కడుగులు పోయి దుందు 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 ఏదో అంటారంట, దుందు ఏదో అంటారంట. ఇది పెద్దది కాదు, చిన్నది. చిన్నది. कितना लोग जैसा बे? कितना लोग जैसा बे? 2 लोग से तो मोर्रा से सेटा तेलुगु लेता ओडिसा रादू ओडिसा ऐसा नहीं ना सर हम आई बार तुमर गोरे आई बार नहीं ना हमके टाइम ऐसा ఇక్కడైతే ఇదిగో అక్క వాళ్ళు అయితే ఇద్దరు వెళ్తారంట. ఇది వాళ్ళదే పడవ. అంటే మాకైతే ఇంటికి రమ్మని పిలుస్తున్నారు కానీ మాకు టైం అయితే అయిపోతుంది. కడిగి వీడియో కాల్ సేవైతే ఇదిగో అన్ని వాళ్ళు వెళ్తారంట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ నది అయితే ఎంతో ఇది ఉందో. ఇక్కడ చూడండి ఎలా వెళ్తున్నారు. చాలా డేంజర్ అనమాట ఇది. అలాగే అక్కడ వలలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ చేపలు కూడా పడతారు అన్ని వాళ్ళు వెళ్తున్నారు. సరే బాయ్. వెళ్ళిపోతున్నాయి అవన్నీ. నీకు గడ్డిచ్చిన వెళ్ళిపోతున్నాయి అనియా, గడ్డిచ్చిన వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ అన్ని చాలా దున్నపోతులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అదే గొర్రెలు. ఫీలింగ్ అరకు అయితే చాలా బాగుందబ్బా. తప్పకుండా జీవితంలో ప్రతి ఒక్కరూ అరకును చూడాల్సిందే. ఎందుకంటే మన ఆంధ్ర, ఊటీ, అరకు చాలా మంది మనం ఊటీ, కొడైకెనాల్ అనుకుంటూ వెళ్ళిపోతాం కానీ అరకు మాత్రం అద్భుతంగా ఉంది. మేము ఇప్పుడు ఏంటంటే ఒడిస్సాకు వచ్చాం. అరకుతో పాటు ఒడిస్సా ట్రైబల్ కల్చర్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఒడిస్సా ట్రైబల్ సంతకు వచ్చాం. ట్రైబల్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చాం. చాలా బాగుంది. ఇక్కడ పాడువ లేక్ అవి ఉన్నాయి, సూపర్ ఉంది. ఈ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు. లేక్ కూడా చూపిద్దాం. లేక్ కూడా చూడండి.
అదిరిపోయింది కదా. దానికి తోడు మనోడు చాలా కష్టపడుతున్నాడు, మంచి వ్లాగ్స్ చేస్తున్నాడు. అరకు సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ మనోడు ఛానల్లో ఉంటుంది. వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి. యూట్యూబ్లో భరత్ కేసరి అని ఉంటుంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో అరకు ట్రైబల్ అరకు ట్రావెలర్, ఇన్స్టాగ్రామ్లో అరకు ట్రావెలర్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, సో మనం ఇంకో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ. ఓకే, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.